నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఈ రాష్ట్రంలో ముఠాలు ఉండడానికి వీలు లేదు. రాయలసీమలో ముఠాలున్నాయి. ముఠాల పైన ఉక్కుపాదం పెట్టాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు, కానీ నేరాలున్నాయి. బాబాయిని గొడ్డలి వేటితో లేపేసి దాన్ని వేరే వాళ్ళ మీద వేసే నేరాలున్నాయి. అదే మరిగా హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి, మత విధ్వంసాలు ఉండేటివి, కర్ఫ్యూలు ఉండేటివి. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మత సామరస్యాన్ని కాపాడాం. ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు, తగ్గాయి. ఎక్కడ కూడా మతాల పేరిట్ల ఘోరాలు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది. మొన్న చూస్తే చాలా వచ్చాయి. దేవాలయాలపైన దాడులు జరిగాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజుని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు తీవ్రవాదుల సమస్య నేను చెప్పాను. ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం. దానిపైన నా మీదనే దాడి చేశారు. తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఈరోజు ఆ సమస్య కూడా వచ్చింది. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే, కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం.